Right, next. The velocity of a particle A is 0.1 meter per second and that of particle B is 0.05 meter per second. If the mass of the particle B is 5 times that of particle A, then the ratio of de Broglie wavelengths. అదే సో వెలాసిటీ పార్టికల్ ఏ వెలాసిటీ ఎంత అంటే 0.1, బి పార్టికల్ వెలాసిటీ ఎంత అంటే 0.05, రెండు వెలాసిటీస్ ఇస్తాడు. సో ఈ మాస్ ఆఫ్ ద పార్టికల్ ఏ ఇవ్వాల, ఏమి ఇచ్చాడంటే బి పార్టికల్ మాస్ ఏ పార్టికల్ మాస్కి 5 టైమ్స్ ఉంటుంది. సో ఇచ్చింది ఏంటంటే బి పార్టికల్ మాస్ ఇచ్చాడు. సో మాస్ వెలాసిటీ ఇచ్చాడు, డి బ్రోగ్లీ వేవ్ లెన్స్ రేషియో కనుక్కోమంటున్నాడు అనమాట. చూద్దాం. डी ब्रोगली वेवलेंथ, डी ब्रोगली वेवलेंथ फार्मूला क्या है? लैम्बडा इज इक्वल टू h by mv, लैम्बडा इज इक्वल टू h by mv. సో ఇక్కడ लैम्बडा ఈజ్ ప్రపోర్షనల్ టు 1 by mv. लैम्बडा ఇక్కడ వస్తే mv ఈ కిందన వస్తుంది, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా వస్తున్నాయి అన్నమాట. సో ఇది మనకు తెలియాల్సింది. బిట్ సాల్వ్ చేయాలంటే ఈ ఫార్ములా తెలియాలి మనకి. సో ఇచ్చిన డేటా ఏంటంటే ఏమి ఇచ్చాడు, పార్టికల్ ఏ వెలాసిటీ ఇచ్చాడు ఎంత 0.1, పార్టికల్ బి వెలాసిటీ ఇచ్చాడు ఎంత 0.05 మీటర్ పర్ సెకండ్ ఇలా ఇచ్చాడు. సో మాస్ ఇచ్చాడు, మాస్ ఆఫ్ ఏ ఇచ్చాడా, మాస్ ఆఫ్ బి ఇచ్చాడా? మాస్ ఆఫ్ ఏ ఎంత తెలీదు, ఎంఏ కనుక్కోవాలా. మాస్ ఆఫ్ బి ఎంత, ఏ పార్టికల్కి 5 టైమ్స్, ఈ పార్టికల్కి 5 టైమ్స్ ఉంది. సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వేవ్ లెంత్ ఆఫ్ పార్టికల్ ఏ ఓకే బై వేవ్ లెంత్ ఆఫ్ పార్టికల్ బి, పార్టికల్ ఏ వేవ్ లెంత్ పార్టికల్ బి వేవ్ లెంత్ ఈక్వల్ టు ఏమొచ్చింది 1 by mv కదా, ల్యాంబ్డా ప్రపోర్షనల్ 1 by mv కదా. దీని ప్రకారం రాసుకుందాం. ఇన్వర్సిటీ ప్రపోర్షనల్లో ఉన్నాయి కాబట్టి ఏ వాల్యూకి సంబంధించింది కింద రాసుకోవాలా, బి వాల్యూకి సంబంధించింది పైన రాసుకోవాలా. సో చూడు, ఎంఏ విఏ ఎంబి విబి ఎంఏ విఏ ఇలా రాసుకున్నాం. సో ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్న బట్టి రివర్స్లో రాసుకుంటాం పైకి కిందకి. సో సాల్వ్ చేస్తే ల్యాంబ్డా ఏ బి ఈజ్ ఈక్వల్ టు ఎంబి ఎంత 5 ఎంఏ, 5 టైమ్స్ ఆఫ్ పార్టికల్ ఏ కదా. విబి ఎంత 0.05 బై ఎంఏ ఎంత తెలీదు, ఎంఏ విఏ ఎంత వెలాసిటీ ఆఫ్ పార్టికల్ ఏ 0.1 బాగానే ఉంది. ఎంఏ తీసే పక్కకి ఏమొచ్చింది 5 × 0.05 0.25, 5 × 0.05 అంటే 0.25 బై కింద ఎంత ఉంది ఇంకా 0.1 ఉంది, 0.25 బై 0.1 ఉంది, ఇలాగొచ్చిందిగా. సో దీన్ని సాల్వ్ చేయి, 100తో మల్టిపుల్ చేయి పైన కింద, ఎంత అయిపోద్ది, పైన 25 అయిపోద్ది, కింద ఏమో 10 అయిపోద్ది, అంతేగా. సో 25/10 అంటే ఎలా రాసుకోవచ్చు, 2.5 అని రాసుకోవచ్చు. 2.5 ఇంకా మనకి రేషియో కదా కావాల్సింది, ఏట అడుగుతున్నాడు, రేషియో ఆఫ్ వేవ్ లెన్స్ అడుగుతున్నాడు. రేషియో ఆఫ్ వేవ్ లెన్స్ అంటే ల్యాంబ్డా ఏ బై ల్యాంబ్డా బి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 2.5 వచ్చింది. సో రేషియో కావాలి కాబట్టి దీన్ని ఫ్రాక్షన్లో రాసుకో. ఎలా రాసుకుంటాం, ఎందులో సగం 2.5 అంటే 5లో సగం కదా, హాఫ్ ఆఫ్ 5 కదా. సో 5/2 అని రాసుకుంటాం. సో ల్యాంబ్డా ఏ ఎంత అంటే 5, ల్యాంబ్డా బి ఎంత అంటే 2. దెన్ ద రేషియో ఆఫ్ డి బ్రోగ్లీ వేవ్ లెన్స్ ఎంత వచ్చిందంటే మనకి ఏబి పార్టికల్తో అసోసియేట్ అయితే 5:2 వచ్చింది. ఆప్షన్లో ఎక్కడన్నా ఉందో వెతుక్కో. 2.5 కాదు, రివర్స్లో వచ్చింది అది. 3.4 కాదు, 6:4 కాదు, సారీ, ఇట్స్ 5:2.
ఆన్సర్ ఏంటంటే 5:2 అనమాట. క్లియర్? సో వీ హ్యావ్ టు నో ద ల్యాంబ్డా ఈక్వల్ టు h/mv, ల్యాంబ్డా ప్రపోర్షనల్ 1/mv. సో దీన్ని బేస్ చేసుకుంటే ఇదంతా సాల్వ్ చేయగలం అనమాట. క్లియర్? రైట్.